ఆడవాళ్ళ దృష్టిలో కరివేపాకు వంటల్లో వేసే పదార్థమే కాదండి, అదొక ఎమోషన్. వంటకు సిద్ధంగా అన్ని పదార్థాలు ఉన్న తాలింపులోకి కరివేపాకు లేదంటే మాత్రం ఎంతో వెలితిగా భావిస్తారు. అందుకే అప్పట్లో పెరట్లో అడుగుపెట్టగానే సువాసన వెదజల్లే కరివేపాకును పెంచుకుంటే ఇప్పుడు వీలుని బట్టి బాల్కనీ కుండీల్లో మొక్కల్ని పెట్టుకుంటున్నారు. వాసనతో పాటు వంటకం రుచిని పెంచే ఈ కరివేపాకు ఔషధ గుణాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందుకే సరికొత్త ఉత్పత్తులతో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. కరివేపాకు రైస్ అని, కరివేపాకు పొడని, ఈ విధంగా ఎన్నో రకాలుగా చేస్తుంటారు. పిల్లలకి ఏదో ఒక విధంగా తినిపించాలండి. ఎందుకంటే కూరలో సాంబార్లో వేసామనుకోండి తీసి ఎలాగూ పక్కన పడేస్తారు. కాబట్టి మనం చూస్తే ఇప్పుడు మ్యారేజ్స్లో కూడా క్యాటరింగ్లో కూడా కరివేపాకు రైస్ అని కూడా పెడుతున్నారు. ఆ విధంగా మనం ట్రై చేసి పిల్లలకి ఈ విధమైన ఆహారం మనం ఇవ్వడం తప్పనిసరేమో ఆలోచించండి. ఈ విధంగా చాలా ఐరన్ కూడా ఉంటుంది ఇందులో. ఇంకా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు మనం ఆ విధంగా చేస్తే. మీరేమంటారు?